వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే రీసెంట్ టైమ్స్ లో నార్మల్గా ఎలా ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి శివాజీ గారు వడక కాదు అంటే నేను చెప్పు చాలా వీడియోస్ చూసాను. నార్మల్ గా కొన్ని వీడియోస్ మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు శివాజీ గారి మీద. ఆయన అన్న మాటల్లోనే, ఎందుకంటే ఇలాంటి మాటలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎక్కువ విన్నది జబర్దస్త్లో, ఆ డైలాగులు, ఆ మాటలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు శివాజీ గారు అన్న దాంట్లో తప్పు అనిపించిందా లేకపోతే ఏంటి? అది చూసి ఆ మాటలను కొరపోయి నేను అసలు ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో. నువ్వు వచ్చినప్పుడు మా అమ్మాయి చెప్పింది, ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి, కింద మళ్ళీ అన్ని అందరూ ఎట్లా పెడతారు, వచ్చే అవకాశాలు రావు, జాగ్రత్తని పంపించింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే తెలుసుకున్నా, శివాజీ అన్న దాదాపు ఎప్పుడు కూడా చాలా డీసెంట్గా ఉంటాడు. అన్నతో కూడా మేము సినిమాలు చేసాం, అన్న హీరో చేసినప్పుడు మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అన్న చాలా డిసిప్లిన్గా చాలా డీసెంట్గా ఉంటాడు. మొన్న కూడా చెప్పింది ఏంటంటే, అంటే ఒక మాట, ఏ సామాన్లు అనే మాట అన్ని కామెడీ ఫన్నీ చెప్దాం అనుకున్నా కానీ అంత వైరల్ అయితే పాపం ఆయన కూడా అనుకుని ఉన్నాడు. అది ఒకటి రెండు పదాలు తప్ప మిగతా అంతా కూడా అమ్మ జాగ్రత్త అన్నాడు. అంతకుముందు రోజే హీరోయిన్ అంతా తొక్కేసి అలా చేశారు కదా, హీరోయిన్లు మీరు ఎట్లా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనే పదం వాడాడు. అది మొత్తం వైరల్ అయిపోయి మొత్తం ఎక్కడ చూసినా కూడా వైరల్ అయిపోయింది. కాకపోతే నేను అనేది ఒకటే, ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. అంటే తప్పు లేదు మీన్స్ జాగ్రత్త ఉండండి అని చెప్పాడు. ఆ పదాలు ఒకటి రెండు, ఇప్పుడు మీ సామాన్లు అనే పదం తప్పు అంటే అందరూ అనేది ఏంటంటే, ఇప్పుడు సామాన్ లాంటి సామాన్ అనేది మొన్న మొత్తం వైరల్ చేసి ప్రతి ఒక్కళ్ళు అందరు చాలా మంది చేశారు. అది ప్రత్యేకంగా బూతు మాట, అంటే బూతు అనుకుంటే బూతు. మొన్న షాపు పోయి అనకూడదు కానీ అమ్మ సామాన్లు కట్టమ్మ అంటే నేను ఏ తప్పు మాట్లాడినా నాకే అనిపించింది. ఇక కిరాణా కొట్టు నాకు అనిపించింది, నేను తప్పు మాట్లాడినా మళ్ళీ అంటే అప్పటివరకు సామాన్లు మనం ఏమంటాం, షాప్కి సామాన్లు కట్ట అంటాం. అట్లాంటిది అప్పటివరకు అనిపించలే, ఈ సామాన్లు కట్టమ్మా అన్న తర్వాత నాకు డౌట్, ఏమో తప్పు ఏమైనా అనుకుంటారా ఏందా అనిపించింది. అంత వాడే ఇప్పుడు అట్లా అయిపోయింది. ఏందో నాకు అర్థం కాలేదు. కానీ నేను చెప్పేది, అన్నం సపోర్ట్ చేయటం కాదు, ఇటు ఎవరిని సపోర్ట్ చేయడం కాదు. అట్లా అనసూయత మేము జబర్దస్త్ చేసాము, ఇటు చేసాము. కాబట్టి నేను ఒకటే చెప్పిందంటే, అన్న జాగ్రత్త అని చెప్పింది ఏంటంటే, నిజంగా అన్న మీరు చెప్పింది వర్డ్స్ ఏమో కానీ మిగతా మీ మైండ్లో ఉన్నది మాత్రం జాగ్రత్త అని చెప్పింది. సూపర్. లేడీస్ అందరూ చెప్పిండు. ఎందుకంటే అది ఇవాళ రేపు రేడియేషన్ వల్ల అవుతుందో లేకపోతే తినే పదార్థాల వల్ల అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ కొందరు లంగాలు చిన్న అమ్మాయిల మీద మరి అగాధ్యాయం చేయట్లేదా? అవునా కదా? ఈ అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ముసలి మీద అనవసరంగా చేంజ్ చేస్తున్నారు. అంటే అన్న చెప్పిన నేను కూడా చెప్పేది ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులకి చేతులెత్తి మొక్కేది ఏంటంటే, పిల్లలు బయటికి పోయినప్పుడు కనీసం ప్లీజ్ మీరు దయచేసి వేరే ఉద్దేశం అనకండి, డ్రెస్సులు పాపం ఇక్కడ వరకు వేసి పంపిస్తున్నారు అన్న ప్లీజ్. ఎందుకంటే అమ్మ షాప్కి వెళ్ళి రాపో అని పంపిస్తున్నారు, తర్వాత బయటికి వెళ్ళి పంపిస్తున్నారు. ఫుల్ డ్రెస్ వేసి ఇక్కడ వరకు వేసి పంపిస్తే ఎవడు ఏ లంగా ఏ వెదవెట్టుంటాడో తెలియదు మనకి. వాడు తాగేసిట్లా పోతుంటే అని ఉండొచ్చు కదా, వాడికి అనవసరంగా ఒక ఆలోచన రేకెత్తించినట్టే కదా. మీరు నమ్మరు, నా బిడ్డ ఎప్పుడైనా ఇక్కడ దాకా వేస్తా అంటే నేను సీరియస్గా నేను చెప్పేస్తా, వద్దు నువ్వేమని అనుకో, వద్దు ఇక్కడ దాకా వేయొద్దు అంటే. పాపం ఇక్కడ కొంచెం కూడా ఎందుకు ఎదుటోళ్ళు పాపం మనం మంచుకున్నా కూడా ఎదుటోడు ఎట్లుంటారో తెలియదు. మనం డ్రైవింగ్ చేస్తున్నా ఎదుటోడు గుద్దేస్తే దయచేసి అన్న చెప్పింది అయితే నాకైతే తప్పనిపించలేదు. అది మరి కింద కామెంట్లు నేను దయచేసి నేను అనేది ఒకటే, పిల్లల్ని మాత్రం దయచేసి పెంచే విధానం కానీ ఎవరికి మీకు తెలియదని కాదు, నేను క్లాస్ పీకటం కాదు, మళ్ళీ ఏమనుకోవద్దు. బయటికి పంపించేటప్పుడు నేను చూస్తున్నాను, ఇక ఇక్కడ దాకా పంపిస్తున్నారు. ఒకతే పాపం ఏదో షాప్కి వస్తుంది, నైట్ వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందని ఒక్కసారి ఆలోచన మీరు ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. బయట చూస్తున్నాను, టీవీ పెడితే ఎక్కడ చూస్తే పలానా అవుతుందని చూస్తున్నాం కదా. అట్లాంటప్పుడు నేనేమన్నా అంటే, వద్దు, నేను దయచేసి అదేదో ఫుల్ డ్రెస్ వేసి పంపించాను కదా బయటికి, ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. అనసూయ గారి రియాక్షన్స్ కరెక్టా?
కరెక్ట్. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకుంది, అందరి గురించి చెప్పలేదు. తను ఏం చెప్పింది, తన గురించి తను చెప్పుకుందేమో పాపం. ఏం మీరు రియాక్ట్ కావద్దని తను చెప్పి, మామూలుగా నేను ఓవరాల్ చెప్పిందంటే చిన్న పిల్లల్ని కూడా బయట పంపించేటప్పుడు పాపం పిల్లలు మనం ఏమనుకుంటాము, మనకు అసలు ఆ ఉద్దేశం చిన్న పాప కదన్నా ఎత్తుకుంటాం. ఈ మధ్య భయం అయ్యిందంటే చిన్నపిల్లలు ఎత్తుకుంటే భయం అవుతుంది, అవతల నుంచి ఎలా చూస్తారో భయం అవుతుంది అసలు. ఆ పిల్లలు మనం ఏమనుకుంటే చిన్నపిల్లలు మన ఈవెంట్లకు వెళ్తాం, చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు, మంచిగా ఎత్తుకుంటే మన ప్రేమతో ఉంటాం, ఎవరు ఎట్లా చేస్తే భయం అవుతుంది కదా. నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి ఫుల్గా డ్రెస్సు ఏముంది ఇక్కడ దాకా వేయండి, మిడిల్ వేసినప్పుడు కొంచెం లెగిన్స్ అంటే మరి అది ఎట్లా పోతే నాకు తెలియదు. నేనైతే తల్లిదండ్రులకి పిల్లలకి, ఎందుకంటే నాకు పాప ఉంది బాబున్నాడు. ఇంకోటి అనసూయ చెప్పిన ఒక మాట బాగుంది, మగవాళ్ళకు కూడా చెప్పండి అని పదం. ఎందుకంటే ఆయన చెప్పడం గురించి కాదు, నిజంగా మగపిల్లల్ని పెంచే విధానం కూడా కరెక్ట్ ఉండాలి. అరే నాయన అది నీ చెల్లి లాంటిది, అది నీ అక్క లాంటిది, నువ్వు దాన్ని వేరే ఉద్దేశం చూడకు, అర్థమైంది. ఎందుకంటే మగ పూరగాలు కూడా అట్లే తయారైండ్రు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, వాళ్ళు కూడా బయటకు పోతే ఎట్లా ఏమవుతుందో అర్థం కావట్లేదు. మనం పెంచడం కూడా వేరే నా కొడుకుని అదే చెప్తాను నేను, నాన్న ప్రతి ఒక్కరిని చెప్పేటప్పుడు అక్క చెల్లి తమ్ముడు ఇది మాట్లాడు, అర్థమవుతుందా. నేను చూస్తా వాడు పక్కన బెడ్రూమ్, ఇప్పుడు ఎవడు బెడ్రూమ్ వాళ్ళకి అయిపోయింది, ఆ బెడ్రూమ్ తొంగి చూస్తే నేను చూస్తా, వాడు ఏం చేస్తాడో ఏం చూస్తున్నాడో నేను చూస్తా. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. వాడు ఏం చూస్తాడు, ఏ వీడియోలు చూస్తాడు, ఏం చేస్తున్నాడో చూడాలి. చూడకపోతే మరి అట్లనే తయారైతాయి కదా. నేను చెప్పేది అదే చెప్తున్నా, మగపిల్లలకు కూడా చెప్పాలి, ఆడపిల్లలు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే డ్రెస్సులు మాత్రం దయచేసి ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కొంత స్లీవ్లెస్ వేసేసి వస్తున్నారు, కానీ ఇప్పుడు రానియట్లేదు. అన్ని ఏంది పెద్ద గుళ్ళల్లో అయితే ఓకే, మామూలు గుళ్ళలో వచ్చేస్తున్నారు కదా. ఏం లేదు, ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కాదు, నేను చెప్పేంత గొప్పవాడిని కాదు, ఏం కాదు. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే అందరం బాగుండాలి, అందరం మన ఫ్యామిలీ కాబట్టి అన్న చెప్పిండు అంతే. ఇల్లు కొనుక్కున్నావు? కొనుక్కున్నాను దేవుడి దగ్గర. నేను చెప్పేది ఒకటే, నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన నా ఒక్కడికే కాదు, ఆయన దేవుడి దగ్గర అందరికీ దేవుడు. ఆయన చేపట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కున్నారు, కాళ్ళు కొనుక్కున్నారు, అందరు కొనుక్కున్నారు, అవునా కదా. అవును. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మా అందరి పాయింట్ దేవుడు. ఆయన మళ్ళీ మధ్యలో వెళ్ళి కలవాలి ఒకసారి, కలిస్తే మళ్ళీ అప్పుడు రోజులు మంచిగా ఉండే, అందరం చేసుకున్నాం, అందరం సంపాదించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో పాతలో అందరం దూరం అవుతున్నాం. ఒకసారి మీ అందరి తరపున మాకు మళ్ళీ చేయాలనుంది జబర్దస్త్. అవును, మళ్ళీ రీ జబర్దస్త్ అని చెప్పి మళ్ళీ సేమ్ పాత కొంతమంది పిలుస్తున్నారు. మరి మమ్మల్ని మాలాంటి కూడా మళ్ళీ పిలిస్తే మా సంతోషం. ఇప్పటికీ చేయాలనుంది, అదే కసి మీద ఉన్నాం, అదే ఉత్సాహం మీద ఉన్నాం. అప్పుడు మేము కూర్చొని రాసుకుని ఎంత ఫైట్ మీద ఉన్నాం. ఇప్పటికీ మళ్ళీ మాకిస్తే మళ్ళీ మేము చేయడానికి చాలా మంది మమ్మల్ని బయటికి పోతే అన్నా మళ్ళీ రండి అన్నా మిమ్మల్ని మిస్ అయిపోతున్నా అనేటోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. అందుకే మళ్ళీ మాకు అనిపిస్తుంది మళ్ళీ మేము అదే కసి మీద ఉన్నాం, అదే రాసుకుంటాం, అదే చేస్తాం. మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అదే కోరుకుంటున్నాం, మళ్ళీ పిలిస్తే వచ్చేసుకుంటాం. జనాల డౌట్లే లైక్ తీసేసారా వచ్చేసారా అది నాకు ఇంతవరకు తెలియాలి. తీసేసారా వచ్చేసారా ఎవరికి నేను ఏం చెప్పలేకపోతున్నా. కొంతమంది తీసేసారంటారు, కొంతమంది వచ్చేసారంటారు, కొంతమంది మాత్రం నిజంగా ఇప్పటికీ నార్మల్గా జబర్దస్త్ నుంచి బయటకు ఉన్న వాళ్ళు, బయటకు వచ్చేసి చేయని వాళ్ళు ఒకరు అంటారు అంటే తీసేశారు అన్న పాయింటే, బట్ మేమే వచ్చేసాం. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది. కొంతమంది ఏమో ఓవర్ యాక్షన్ చేస్తే తీసేస్తారు, ఏం లేదు. కొంతమంది ఏమో వాళ్ళకి దాదాపు వచ్చేసామనే వాళ్ళు ఎవరు ఉంటారు, అంత మంచి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి భయ నేను వచ్చేసా అనేది దాదాపు ఉండను. అది ఆ పరిస్థితులు అవి వాటిని బట్టి అక్కడ ఇమ్మడలేక అంటే అది పరిస్థితులను బట్టి తప్ప, ఏదో పరిస్థితులు అక్కడ ఉండలేక వచ్చేయటం ఏదో తప్ప, కొత్త వాళ్ళు వచ్చేసరికి మనం రాలేకపోవటం, లేకపోతే అది అక్కడ ఉండలేకపోవడం తప్ప నిజంగా మల్లెమాల అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారు అనేది అది అందరికీ, అది దేవాలయం అందరికీ అంతే. ఇక సినిమాల వల్ల మీకు పేరు వచ్చిందా, జబర్దస్త్ వల్ల పేరు వచ్చిందా? సినిమాల వల్ల అయితే నిజం చెప్పాలంటే బిల్లా ప్రభాస్ అన్నతో చేశాను, తర్వాత నేను రవితేజ అన్నతో చేశాను, శర్వానందతో చేశాను, అలానే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు హీరోలతో చాలా మంది చేశాను. కాకపోతే అప్పటి వరకు ఫనీ అంటే నేను 2000 చంటిగాడు జయ మేడం చంటిగాడు బాలాచ హీరోగా సుశాంత్ హీరోగా నేనే ఫస్ట్ సినిమా, అట్లా కొత్త హీరోలతో పాత హీరోలతో రీల్ కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు సినిమాలు చేస్తాను. మంచి అంటే పెద్ద బ్రేకులు అయితే నిజంగా చెప్తున్నా, సినిమాల్లో బ్రేక్ రాలేదు కానీ ఫనీ మన సినిమా ఇండస్ట్రీకి ఫనీ ఆర్టిస్ట్ అరే ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు. జబర్దస్త్ మాత్రం మాకు మారుమూల గ్రామంలో వెళ్ళిన అరకులో షూటింగ్కి వెళ్తే నిజంగా మా అందరికి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే
వాళ్ళు ఆ. నిజంగా ట్రైబల్స్ ముక్కులో ఇట్లా పెట్టేసేసుకుని గోచి పెట్టుకుని మేము షూటింగ్ అట్లా జలపాతాల షూటింగ్ చేసుకుని 6:30 అప్పుడు మసక చీకటి అంత అయిపోతుంది ఆ. ఈవినింగ్ టైం తొందరగా చీకటి పడిపోతుంది అయిపోతే వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసి పిలిస్తే నాకు అసలు ఎంత అందం అనిపిస్తుంది అసలు మారు మూల గ్రామంలో కూడా మేము వెళ్ళిపోయినామంటే ఇప్పుడు నా కార్లో వెళ్తుంటే మొత్తం దింపపోయినా కూడా చీకట్లో ఉన్నా కూడా ఇట్లా అన్న ఇటువైపు రూట్ సాగర్ నుంచి ఒకసారి షూటింగ్ చేసి వస్తుంటే రూట్ తెలియక అయితే అసలు అప్పుడు 7:30 ఎప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ వాయిస్ని ఈ వాయిస్ తోటి గుర్తుపట్టి పాపం వాళ్ళు వచ్చేసేసి రూట్ చూపించి అంత నిజంగా అది మాత్రం చెప్తున్నా కదా ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల అదృష్టమో కళాకారుడు పుట్టడం అందులో జబర్దస్త్ ఆర్టిస్ట్ పుట్టడం నేను మానేసి 7 ఇయర్స్ అయింది అయినా కూడా అదే రెస్పాన్స్ బయటికి వెళ్ళాం ఆ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారు నిజంగా చెప్తున్నా జబర్దస్త్ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారులు ఈవెంట్ చేసి బతికేస్తున్నాం బయట ఇప్పుడు ఎక్కువ ఈవెంట్లు వస్తున్నాయి ఈవెంట్ పర్లేదు అది కానీ జబర్దస్త్ ఉంటే ఒక రేటు ఒక రేటు కాదు ఎవరైనా సరే జబర్దస్త్ కానీ సినిమా కానీ ఫామ్ లో ఉంటే ఆ లెక్క వేరు ఆ రేట్లే వేరు నేను చెప్తాను కదా ఇప్పుడు సుమన్ శెట్టి ఇప్పుడు ఫామ్ లో మళ్ళీ అడిగితే ఎట్లుంటది అది ఉంటది ఎంత అడిగితే అంత అయ్యాల్సిందే అంతే అట్లనే మనకు కూడా దేవుడి దగ్గర ఒక్క చిట్టు పడితే ఇప్పుడు ఏంటంటే మన అవసరం కాబట్టి నెల అయితే ఖర్చులు కనపడుతుంటాయి ఉంటాయి కదా అన్న ఎంత ఉందన్న పా అంటాం ఆ సక్సెస్ అయితే అది వేరు ఉంటుంది కదా అట్లా అది లెక్క వేరు ఎంత ఉంటాయి అన్న నార్మల్గా మీ ఖర్చులకి మంత్కి ఎంత కావాలి ఖర్చులా చాలా ఉంటాయి పిల్లల ఫీజులు ఉంటాయి అంటే లెక్కలు చెప్పుకుంటూ పోతే ఇంత అంటే మనకి ఎంతైనా పోతూనే ఉంటాయి మన అదృష్టం ఏంటంటే నేను బిల్డప్ అయితే ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్గా పెద్ద ఆడి కారు బెంజిల్ కారు నేను కొన్నాను చిన్నగా I10 కారు చిన్న ఇల్లు నేను ఎక్కువ వర్క్ లేకపోతే ఏం చేస్తా అంటే దగ్గర అంటే హెల్మెట్ పెట్టేసుకొని రమ్మని వెళ్ళిపోతా మాస్క్ పెట్టేసుకొని దగ్గర వెళ్ళిపోతా కొంచెం దూరం అయితే కార్లో వెళ్ళిపోతా ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉండో తెలియదు ఎప్పుడు ఉండో తెలియదు అందుకని నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది నోరు ఒకటి జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్త ఉంటేనే ఇక్కడ ఉండగలం ఇప్పటి వరకు నిజంగా 2000 ఇప్పుడు 25 ఇయర్స్ 2025 అయిపోయింది ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లనే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా అన్న ఫడన్న సూపర్ అంటున్నారు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.